10th క్లాస్ ఎగ్జామ్స్ ఈ మాట వినగానే చాలా మందికి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది కదా. కానీ ఆ టెన్షన్ను పక్కన పెట్టి అద్భుతమైన మార్కులు ఎలా తెచ్చుకోవాలి? రండి ఈరోజు ఆ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే ఆ ఒత్తిడి, ఆ టెన్షన్ చాలా కామన్. చుట్టూ వాళ్ళ అంచనాలు, ఫ్యూచర్ గురించిన భయాలు అన్నీ కలిసి మనల్ని కొంచెం వెనక్కి లాగుతాయి. కానీ అస్సలు కంగారు పడకండి. ఒక మంచి ప్లాన్ ఉంటే చాలు, ఈజీగా గట్టెక్కేయచ్చు. సరే, ముందుగా అసలు పెద్ద పెద్ద విజయాలు సాధించిన వాళ్ల కథలు విందాం. వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు, వాళ్ల జీవితాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? వాళ్ల కథలు మనకొక దారి చూపిస్తాయి కదా. మనందరికీ స్ఫూర్తినిచ్చే ఏపీజే అబ్దుల్ కలాం గారితోనే మొదలుపెడదాం. ఆయన చిన్నప్పుడు ఎంత కష్టపడ్డారో మనలో చాలామందికి తెలుసు. పేపర్లు అమ్ముకుంటూ చదువు కొనసాగించారు. అప్పుడు వాళ్ల టీచర్ చెప్పిన ఈ ఒక్క మాట ఆయన లైఫ్నే మార్చేసింది. సైన్స్ అంటే పుస్తకాలు కాదు నాయనా, దానికి ఇంట్రెస్ట్, డిసిప్లిన్ రెండూ కావాలి అని. చూడండి, పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆయన క్రమశిక్షణను మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టలేదు. అదే ఆయన్ని అంతటి వాడిని చేసింది. సో దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, దీన్నే మనం కలాం సూత్రమని కూడా అనుకోవచ్చు. మనం ఎక్కడ్నుంచి వచ్చామన్నది కాదు, రోజు మనం ఎంత డిసిప్లిన్గా ఉంటున్నామన్నదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మనందరి ఫేవరెట్ కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని గారి కథ చూద్దాం. ఒకవైపు రైల్వేలో జాబ్ చేస్తూనే మరోవైపు తన ప్యాషన్ అయిన క్రికెట్ కోసం ఎంత కష్టపడ్డారో. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంటే మాటలు కాదు. ఒకసారి వాళ్ళ కోచ్ అడిగారట, ఎందుకింత కష్టపడుతున్నావని. అప్పుడు ధోనీ చెప్పిన ఈ సమాధానం చూడండి, నేను స్లోగా ఉండొచ్చు, కాని నేను ఆగను. అబ్బా, ఎంత పట్టుదల ఉందో కదా ఈ మాటలో. అంటే స్పీడ్గా వెళ్లడం కాదు, ఆగకుండా వెళ్లడమే ముఖ్యం. ఇదే ధోనీ పాఠం. మనం కూడా అంతే. రోజూ గంటల తరబడి చదవకపోయినా పర్లేదు, కాని రోజూ కొంచెమైనా సరే కన్సిస్టెంట్గా చదవాలి, ఆపకూడదు. ఆ చిన్న చిన్న ప్రయత్నాలే చివరికి పెద్ద విజయాన్ని అందిస్తాయి. ఇక మరో ఇన్స్పైరింగ్ స్టోరీ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తిగారిది. ఆమె ఇంజనీరింగ్ చదివే రోజుల్లో క్లాస్ మొత్తం అబ్బాయిలే, ఆమె ఒక్కరే అమ్మాయి. ఊహించుకోండి ఆ పరిస్థితి. ఎంతమంది వెనక్కి లాగాలని చూసినా, నిరుత్సాహపరిచినా ఆమె అస్సలు పట్టించుకోలేదు. తన ఫోకస్ మొత్తం చదువు మీదే పెట్టింది. రోజుకు 4 నుంచి 5 గంటలు కష్టపడి చదివి ఫైనల్గా గోల్డ్ మెడల్ సాధించి అందరి నోళ్లు మూయించేశారు. సో దీన్నించొచ్చే నీతేంటంటే, ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళకి మాటలతో కాదు, మన సక్సెస్తోనే సమాధానం చెప్పాలి. దీన్నే మూర్తి మార్గం అందాం. ఇది పేరు తెలియని ఒక వ్యక్తి కథ, కాని చాలా పవర్ఫుల్. ఒక స్టూడెంట్ 9th క్లాస్లో ఫెయిల్ అయ్యాడు. అందరూ అతన్ని చూసి నవ్వారు, హేళన చేశారు. కాని అతను అక్కడితో ఆగిపోలేదు. తన లైఫ్ని మార్చుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. అతను ఫాలో అయింది కేవలం 3 సింపుల్ విషయాలు. 1. ప్రతిరోజూ ఒక టైం టేబుల్. 2. చదివింది మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయడం. 3. పాత క్వశ్చన్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేయడం. అంతే. ఈ చిన్న అలవాట్లే అతను 10th డిస్టింక్షన్లో పాసయ్యేలా చేశాయి. ఆ తర్వాత అతను ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. చూసారా మార్పు? అంటే ఇక్కడ మనకేమర్థమవుతుంది? ఫెయిల్యూర్ కంటే మన అలవాట్లే చాలా ముఖ్యం. మన అలవాట్లను మార్చుకుంటే మన లైఫ్ ఆటోమేటిక్గా మారిపోతుంది. సింపుల్ లాజిక్. ఓకే, ఇప్పటిదాకా మనం 4 అద్భుతమైన కథలు చూశాం కదా. కలాం గారు, ధోనీ, సుధామూర్తి, ఇంకా ఆ ఐఏఎస్ ఆఫీసర్. వీళ్ళందరూ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. పేదరికం, ఒత్తిడి, విమర్శలు, ఫెయిల్యూర్. మరి వీటన్నిటినీ దాటి వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు? అసలీ కథలన్నింట్లో కామన్గా ఉన్న ఆ సీక్రెట్ ఏంటి? ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథలన్నింటినీ కలుపుతున్న కొన్ని కామన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే వాటిని మన స్టడీస్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అవి ఇవే: క్రమశిక్షణ, రోజూ చేసే చిన్న చిన్న ప్రయత్నాలు; ఫోకస్ అంటే ఏకాగ్రత; రివిజన్, చదివింది మళ్లీ గుర్తు చేసుకోవడం; అన్నిటికన్నా ముఖ్యంగా సెల్ఫ్ బిలీఫ్, అంటే మన మీద మనకు నమ్మకం ఉండటం. ఈ 5 పాయింట్లే ఆ సక్సెస్ వెనుకున్న అసలు రహస్యం. సరే, ఈ సూత్రాలన్నీ బాగున్నాయి, కాని వీటిని మన చదువులో ప్రాక్టికల్గా ఎలా వాడాలి? దానికోసమే ఇక్కడొక సాలిడ్ ప్లాన్ ఉంది. దీన్ని ఫాలో అయితే చాలు, సక్సెస్ చాలా ఈజీ అయిపోతుంది. స్టెప్ 1: సిలబస్ను సరిగ్గా అర్థం చేసుకోవడం. ముందుగా ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్లో ఉన్నాయో చూడండి. ఆ తర్వాత
ఏ చాప్టర్కి ఎన్ని మార్కుల వెయిటేజ్ ఉందో తెలుసుకోండి. ఎక్కువ మార్కులు వచ్చే చాప్టర్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇదే స్మార్ట్ వర్క్ అంటే. ఇక్కడొక శాంపుల్ టైం టేబుల్ ఉంది చూడండి. జనరల్గా ఉదయం పూట మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మ్యాథ్స్, సైన్స్ లాంటి కష్టమైన సబ్జెక్టులు చదవడం బెటర్. సాయంత్రం కొంచెం ఈజీగా ఉండే సోషల్, ఇంగ్లీష్. ఇక రాత్రి పడుకునే ముందు ఆ రోజు చదివిందంతా ఒక్కసారి రివిజన్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, రోజు అన్ని సబ్జెక్టులు చదవక్కర్లేదు, ప్లాన్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ప్రాక్టీస్. చదవడం ఒక ఎత్తైతే దాన్ని ప్రాక్టీస్ చేయడం మరో ఎత్తు. మనం చదివింది మైండ్లో రిజిస్టర్ అవ్వాలన్నా, ఎగ్జామ్లో ఫాస్ట్గా రాయాలన్నా ప్రాక్టీస్ ఒక్కటే మనకున్న అసలైన ఆయుధం. ఈ నంబర్ చూడండి, 15-20%. జస్ట్ పాత క్వశ్చన్ పేపర్లు సాల్వ్ చేయడం వల్ల మన మార్కులు దాదాపు ఇంత పెరిగే ఛాన్స్ ఉందట. ఇది చిన్న విషయం కాదు గదా, సో దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మనం చదివింది మర్చిపోకుండా ఉండటానికి ఇదొక సూపర్ టెక్నిక్. దీన్ని 3-7-21 రివిజన్ రూల్ అంటారు. అంటే ఒక టాపిక్ చదివిన 3 రోజుల తర్వాత ఒకసారి, 7 రోజుల తర్వాత ఇంకోసారి, 21 రోజుల తర్వాత ఫైనల్గా మరోసారి రివైజ్ చేయాలి. ఇలా చేస్తే ఆ టాపిక్ మన బ్రెయిన్లో పర్మనెంట్గా స్టోర్ అయిపోతుంది. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్. ఫస్ట్, టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ చదవాలి. గైడ్స్, రిఫరెన్స్ బుక్స్ తర్వాత. నెక్స్ట్, ఫార్ములాలు, డేట్స్, డయాగ్రమ్స్ కోసం చిన్న చిన్న నోట్స్ రాసుకోండి. రివిజన్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. చివరిగా, మీ హ్యాండ్ రైటింగ్, ప్రెజెంటేషన్ నీట్గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే పేపర్ ప్రెజెంటేషన్ కూడా మార్కులు తెచ్చిపెడుతుంది. ఓకే, ప్రిపరేషన్ అంతా అయిపోయింది. మరి ఎగ్జామ్ హాల్లో ఆ 3 గంటలు ఎలా పెర్ఫామ్ చెయ్యాలి? మన హెల్త్ని, మైండ్ సెట్ని ఎలా రెడీగా ఉంచుకోవాలి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఎగ్జామ్స్ టైంలో హెల్త్ చాలా ముఖ్యం. రోజుకు కనీసం 7 గంటల నిద్ర ఉండేలో చూసుకోండి. మన ఏకాగ్రతను పాడు చేసే ఫోన్స్, గేమ్స్కి కొంచెం దూరంగా ఉండండి. చదివేటప్పుడు మధ్య మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకోండి. ఇక పేపర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేయండి. ఏ క్వెశ్చన్ని వదిలిపెట్టద్దు. ఏదో ఒకటి మీకు తెలిసింది రాయండి. ఫైనల్గా ఒక్కటే మాట, టెన్షన్ అస్సలొద్దు. ప్రశాంతంగా చదవండి. మనం చేయాల్సిన కష్టమంతా మనం చేశాం. ఇక ఫలితం గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మైండ్ కూల్గా ఉంటే సక్సెస్ దానంతటదే వస్తుంది. వెళ్లే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. గడిచిపోయిన ఓటమి మన భవిష్యత్తు విజయానికి పునాది కాగలదా? ఖచ్చితంగా కాగలదు. ఫెయిల్యూర్ అంటే అంతం కాదు, అదొక పాఠం. ఆ పాఠం నేర్చుకుంటే చాలు. అదే మనల్ని రాబోయే అతిపెద్ద విజయానికి దారి చూపిస్తుంది. ఆల్ ది బెస్ట్.